హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఈ మొన్ననే చెన్నై లవ్ స్టోరీ అనే ఒక మొదటి ప్రేమ ఒక్కటే నిజమైతే అందరి కథలు తల్లి ప్రేమ దగ్గరే అయిపోవాలి కదండి. అద్భుతమైన ఒక ప్రేమ కథా చిత్రం. కిరణ్ అబ్బవరం హీరోగా, గౌరీప్రియ హీరోయిన్గా, రవి నంబూరి అని కొత్త దర్శకుడు నిర్దేశకత్వంలో సినిమా ఎస్కేఎన్ నిర్మిస్తూ బేబీ లాంటి ఒక నేషనల్ అవార్డు అండ్ 100 crores క్లబ్లోకి వెళ్ళిన సినిమాని డైరెక్ట్ చేసిన సాయి రాజేష్ స్క్రీన్ ప్లే గట్రా సమకూర్చిన సినిమా లో ఒక పాట రిలీజ్ అయింది. అంతకుముందు ఒక పాట రిలీజ్ చేశారు. ఈ 2 పాటలు కూడా చాలా అద్భుతంగా అంటే శ్రోతలందరినీ కూడా చాలా బాగా ఆకట్టుకుని ఆకర్షించే రేంజ్లో ఆ 2 పాటలు ఉండడం వల్ల ఇప్పుడు ఆ చెన్నై లవ్ స్టోరీ అనే సినిమాకి ఒక మంచి అట్రాక్షన్ వచ్చింది మార్కెట్లో. లవ్ స్టోరీ కాబట్టి పాటలు 100% బాగుండి తీరాలి. అలాగే బేబీలో కూడా అన్ని పాటలు చాలా అద్భుతంగా విజయ్ బుల్గనిన్ అనే నూతన దర్శకుడు చేశాడు. ఇప్పుడు ఈ సినిమాకి మణిశర్మ, మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు జతపడి నడిచిన మనలను మనుషులు అలుసుగా అసూయగా అసలలా చూసినా ఈ సినిమాకి సంగీతం చేయడం అన్నది ఈ సినిమా వరకు ఒక ప్రత్యేకమైన ఫీచర్గా చెప్పాలి. అండ్ ఆ మధ్య రోజుల్లో ఆ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన రోజున ఆయన ఏదో హార్మోని పెట్టి దులిపి నేను చాలా రోజులైంది, మళ్ళీ ఎక్కడుందో వెతుక్కుని బయటికి తీసుకొచ్చాను సాయి రాజేష్ వచ్చేసరికి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే అతను జోక్యులర్గా ఏదో కామెడీగా మాట్లాడినప్పటికీ కూడా దానిలో ఒక నిజం ఏంటంటే ఈ మధ్య మణిశర్మ గారు సినిమాలు బాగా తగ్గినాయి, ఆయన సినిమాలు చేయడం కూడా తగ్గింది. దానికి కారణం అంటే ఆయన ఏమైనా బ్రేక్ తీసుకున్నారా లేదా బ్రేక్ వచ్చిందా అన్నది మళ్ళీ ఒక సందిగ్ధత సినిమా పరిశ్రమలో. ఎందుకంటే మణిశర్మ గారి కెరీర్ కనుక మనం చూస్తే ఎప్పుడో రాత్రి సినిమాకి ఆర్ఆర్ను ఒక పాట చేయడం జరిగింది. అండ్ తర్వాత ఆయన ఫస్ట్ సైన్ చేసిన సినిమావే రామ్ గోపాల్ వర్మ గారు, బ్రహ్మాండం అగ్ర నిర్మాత అశ్విని దత్ గారు, అండ్ అంతకన్నా ఎక్కువ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్లో సినిమాకి ఫస్ట్ సైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ సినిమా మొట్టమొదటి ఆగినప్పటికీ కూడా మళ్ళీ చూడాలని ఉంది సినిమాతో మళ్ళీ అశ్విని దత్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ మణిశర్మ గారి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వడం, అది చాలా పెద్ద హిట్ అయ్యి మ్యూజికల్గా కూడా చాలా పెద్ద హిట్. పాటలన్నీ మొత్తం ప్రపంచం అంతా దద్దరిల్లిపోయేలాంటి పాటలన్నీ దానిలో అబ్బబ్బా అదిరేలా ముద్దు పాట, ఇవన్నీ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అన్ని ఆ సినిమాలో చూడాలని ఉందిలో. అమ్మమ్మ దిద్దు మధురాల మరుముద్దు ఉండడం. అండ్ ఆ తర్వాత ఆయన అంటే మణిశర్మ గారి జర్నీ కనుక మనం చూసుకుంటే ఒక 200 సినిమాలు, తర్వాత ఒక తమిళ్లో ఒక 25 సినిమాలు, కన్నడంలో, హిందీలో ఆయన కీబోర్డ్ ప్లేయర్గా ఉన్న రోజుల్లోనే ఆయన మంచి బ్రహ్మాండమైన డిమాండ్ ఉన్న ప్లేయర్ ఆయన. అంటే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఒక పాటకి తీసుకున్న కీబోర్డ్ ప్లేయర్ ఆ రోజుల్లో ఉన్నారంటే ఆయన మణిశర్మ గారు ఒకటే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన రికార్డు బ్రేక్ చేసింది ఎవరు లేరు. అంత అంటే వచ్చిందే ఒక మంచి సంగీత కుటుంబం నుంచి. వాళ్ళ ఫాదరు యనమండర శ్రీనివాసరావు గారు, ఆయన ఎస్రాజరావు దగ్గర, ఘంటసాల గారి దగ్గర, వీళ్ళందరి దగ్గర వయలినిస్ట్గా పనిచేశారు, కండక్టర్గా పనిచేశారు. కాబట్టి ఆ సంగీతం అనే ఒక నేపథ్యంలోంచి ఆ కుటుంబంలోనే మొత్తం సంగీతం ఉండడంతో మణిశర్మ గారి తాలూకా అంటే క్లాసికల్ మ్యూజిక్ ఎంత బాగా వచ్చో అండ్ లేటెస్ట్ అండ్ మోడర్న్ టెక్నాలజీకి సరిపోయేటట్టుగా మంచి మోడర్న్ రిథమ్స్, ఎలక్ట్రానిక్స్ అవన్నీ బాగా వాడి అంటే ఇళయరాజా గారి దగ్గర పనిచేయడం వల్ల ఆయనకు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆ ప్రభావం మణిశర్మ గారి మీద చాలా ఎక్కువ ఉంది. అఫ్ కోర్స్ హీ హాజ్ వర్క్డ్ విత్ మెనీ. ఏఆర్ రెహమాను, మణిశర్మ గారు ఇద్దరు రాజుకోట దగ్గర, ఎంఎస్ విశ్వనాథన్ గారి దగ్గర, సినిమా ఇండస్ట్రీలో లబ్ధ ప్రతిష్ఠులు ఇళయరాజా గారి దగ్గర ఎలాంటి మహా సంగీత దర్శకుల దగ్గర వాళ్ళ ప్లేయర్స్గా పనిచేయడం జరిగింది. అందులో ఏఆర్ రెహమాన్ గారి రూట్ అటు వెళ్తే మణిశర్మ గారి రూట్ తెలుగు వైపు వచ్చింది. తెలుగులో ఇన్ని సినిమాలు చేసి
ప్రతి హీరోకి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, పవన్ కళ్యాణ్ గారు, ఒకళ్ళు కాదు ఎన్నో ఎన్నో అందరు హీరోలకి మేజర్ మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్గా ఆయనకి చాలా పెద్ద పేరు సౌత్ ఇండియాలో మణిశర్మ గారికి ఉన్నది. మెలోడీ బ్రహ్మ అనే ఒక మాట ఆయనకి బాగా అచ్చొచ్చిన మాటగా అందరూ ఆయన్ని అలాగే వ్యవహరిస్తారు సినిమా పరిశ్రమలో కానీ పబ్లిక్లో కూడా. ఆయన పాటలకి ఇప్పుడు మనం తీసుకుంటే కనుక ఇంద్రలో పాటలన్నీ కూడా ఎలాంటి పాటలు చేశారు ఆయన. ఇంద్ర సినిమాకి సంగీతం ఎంత బాగా హెల్ప్ అయింది. ఇలాంటి మనం చూసుకుంటే కనుక సమరసింహారెడ్డి బాలకృష్ణ గారికి ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఖుషి అండ్ మహేష్ బాబుకి పోఖ్రి ఒక సినిమాని కాదు ఆయన 200 సినిమాల్లో మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్ సూపర్ డూపర్ హిట్స్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్గా మణిశర్మ గారికి చాలా గొప్ప రికార్డు సినిమా ఇండస్ట్రీలో ఉంది. అండ్ నాతో అశ్విదత్ గారు ఒకసారి అన్నారు, నేను చేసిన సినిమాల్లో 1-2 మిస్ఫైర్ అయిన ఉన్నాయి కానీ మణి చేసిన పాటలు మాత్రం ఒక్కొక్కటి ఆణిముత్యం అని చెప్పి నాతో పర్సనల్గా అన్నారు. ఆయనకి అంత మంచి అంటే ఆయన మీద అందరికీ అంత మంచి సద్భావన అండ్ ఆయన అంటే ఒక రకమైన అభిమానం. ఎందుకు అభిమానం అంటే అతను అంత మణిశర్మ గారు అంత గొప్ప అవుట్పుట్ ఆ కంటెంట్ ఎప్పటికప్పుడు కొత్తగా రామ్ చరణ్ గారు ఫస్ట్ పిక్చర్ చిరుతకి ఆయనే చేయడం, ఆ పాటలు కూడా పెద్ద హిట్. సినిమా హిట్ ఇలాగ మనం వరుస పెట్టి చూసుకుంటే ఎన్ని హిట్స్ చేశారో. కాకపోతే ఏంటంటే మధ్యలో సడన్గా కొత్త మ్యూజిక్ డైరెక్టర్లను కొంతమంది పరిచయం చేయడం, కొత్త టెక్నీషియన్స్ని ప్రయత్నం చేసే ఆ ప్రక్రియలో మణిశర్మ గారు కొన్ని సినిమాలు మిస్ అవ్వడం, పెద్ద బ్యానర్లు మిస్ అవ్వడం అండ్ పెద్ద హీరోలు పెద్ద డైరెక్టర్లు మిస్ అవ్వడం ఇలా జరుగుతూ వచ్చిన ఈ ప్రయాణంలో ఇందాక నేను అన్నట్టుగా బ్రేక్ వచ్చిందా, బ్రేక్ తీసుకున్నారా అన్నదానికి సమాధానం ఎవరు చెప్పలేరు. కాకపోతే ఏంటంటే సినిమా పరిశ్రమలో ఎప్పుడూ జరిగేదే ఇప్పుడు కూడా జరిగింది మణిశర్మ గారి విషయంలో. కొత్తదనం కోసం ఒక్కొక్కసారి పరిశ్రమలో అసలైన పటిష్టమైన ఒక మంచి ఏదైతే ఉందో, ఒక క్వాలిటీ ఏదైతే ఉందో ఆ క్వాలిటీని మిస్ అవుతూ రావడం అన్నది సినిమా పరిశ్రమలో ఎప్పుడూ జరుగుతూనే వచ్చింది. ఈసారి మణిశర్మ గారి విషయంలో కూడా అది అక్షరాలా జరిగిందనమాట. అంటే కొత్త వాళ్ళని తీసుకురావాలి, ఏదో కొత్తదనం కోసం తీసుకురావాలి అనే దాంట్లో మణిశర్మ గారిని కొంతమంది నిర్లక్ష్యం చేయడం జరిగింది వాస్తవం చెప్పుకోవాలంటే. కానీ మణిశర్మ గారు ఆయన సంగీతంలో ఉన్న గొప్పతనం ఏంటంటే పండిత పామర జనరంజకం సినిమా సంగీతం అంటారు. అంటే ఏంటి, మామూలు ఆపాత మధురం అయితే చెవులకింపుగా ఉంటే పాట చాలు, చెవులకి పదే పదే వినగలిగితే వినాలని అనిపించేటట్టుగా ఉన్నదే సినిమా పాట. సంగీతం కాదు, కర్ణాటక సంగీతం వేరు. అది సంగీతంలో బాగా నిష్ణాతులైన వాళ్ళు, పాండిత్యం గల వాళ్ళు ఆ కచేరీలు అవి ఎంజాయ్ చేస్తారు. కానీ ఇక్కడ సినిమా పాటకు వచ్చేసరికి పామరులు కూడా ఎంజాయ్ చేసేటట్టుగా ఉంటూ మళ్ళీ అందులో ఆ సంగీతానికి సంబంధించిన ఆ పరిపూర్ణత ఎక్కడ మిస్ అవ్వకుండా ఒక సంగీతం వచ్చిన ఒక పండితుడు కూడా భలే ఉంది, ఈ రాగంలో చాలా అద్భుతంగా చేశారే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో అనే విధంగా మణిశర్మ గారి పాటలన్నీ ఉండడం అన్నదే మణిశర్మ గారికి ఒక ఆయన సాధించిన పెద్ద అచీవ్మెంట్ అదే సినిమా మ్యూజిక్లో. అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త తరం మళ్ళీ ఇప్పుడు సాయి రాజేష్ గారు లాంటి వాళ్ళు కానీ, లేకపోతే రవి నంబూర్ లాంటి వాళ్ళు, ఎస్కేఎన్ గారు లాంటి వాళ్ళు, ఈ ఉత్తమాభిరుచి ఉన్న మళ్ళీ ఈ న్యూ జనరేషను మళ్ళీ మణిశర్మ గారి పాటల వల్ల మొన్న జరిగినప్పుడు అందరూ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అప్పుడు ప్రతి వాళ్ళు మీ పాటలు వింటూ పెరిగాం, మీ పాటలు వింటూ పెరిగాం, మీ పాటలు వింటూ పెరిగామని చెప్పి ఎంత మణిశర్మ గారి స్టేజ్ మీద ఉండడం వల్ల ఎంత పొంగిపోయారో, ఎంతమంది ఆయనకి పాదాబంధనాలు చేశారో స్టేజ్ మీద చాలా ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది ఆ వేదిక, ఆ వాతావరణం చూడగానే. అంటే ఒక నిజమైన ఒక నిష్ణాతుడైన సంగీత దర్శకుడికి సినిమా పరిశ్రమ
ఇచ్చే గౌరవం ఏ రేంజ్లో ఉంటుందో ఆ రోజు అందరికీ అర్థమైంది. కాబట్టి ఈ రోజున మళ్ళీ మణిశర్మ గారు చేసిన 2 పాటలు చెన్నై లవ్ స్టోరీకి చాలా అద్భుతమైన విజయాలు సాధించాయి. కొత్త పోకడలో ఆ పాటలు ఉండడం, ప్రజెంట్ జనరేషన్కి అపీలింగ్గా ఉండే విధంగా ఆయన ఆ పాటలు చేయడం, మళ్ళీ మణిశర్మ స్వర్ణయుగం ప్రారంభమైంది, మెలోడీ బ్రహ్మ యుగం మళ్ళీ ప్రారంభమైందనే ఓపెన్ మర్మర్, అంటే బయట బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య రోజుల్లో మనం మన తెలుగు సంగీత దర్శకుల్లో క్వాలిటీ పరంగా మ్యూజిక్ ఇచ్చే సంగీత దర్శకుల్ని, ఇతర భాషా సంగీత దర్శకుల్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రయోగాలు చేయడంలో మనం మణిశర్మ గారు లాంటి వాళ్ళని కొంతమందిని మిస్ అవ్వడం జరిగింది. బట్ ఇట్స్ ఏ కాస్ట్లీ మిస్. అది జరగడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక కీరవాణి గారు, ఒక మణిశర్మ గారు అలాంటి వాళ్ళు ఎప్పుడు స్టాండర్డ్గా తెలుగు సినిమా సంగీతంలో మహాదేవన్ గారి చేత ఆఖరి వరకు పాటలు చేయించుకున్నారు. చక్రవర్తి గారికి ఆఖరి వరకు ఆయనకి ఇంట్రెస్ట్ పోయే వరకు కూడా చక్రవర్తి గారి చేత సినిమాలు చేయించుకున్నారు. ఒక రమేష్ నాయుడు గారి చేత చేయించుకున్నారు. అలాగా ఎవరిని కూడా తెలుగు సినిమా పరిశ్రమ ఎప్పుడు పక్కన పెట్టలేదు, నిర్లక్ష్యం చెయ్యలేదు. అదే ఈ రోజున ఆ సంప్రదాయం మళ్ళీ సినిమా పరిశ్రమలో కొనసాగాలి. ఎందుకంటే ఆ స్టాండర్డ్ మ్యూజిక్ అన్నది పాటను ఎలా కంపోజ్ చేయాలి, పాటను ఎలాగా తీర్చిదిద్దాలి, అందరికీ బాగా ఎంజాయబుల్గా ఎలా తయారు చేయాలని దాంట్లో ఓ క్లాసికల్ అప్రోచ్ ఉన్న మణిశర్మ గారు లాంటి ఒక గొప్ప సంగీత దర్శకుడు తెలుగు సినిమా పరిశ్రమకి ఎప్పుడు ఒక పెద్ద ఎసెట్, ఒక పెద్ద అడ్వాంటేజ్. కాబట్టి ఈ రోజున మళ్ళీ మణిశర్మ గారి స్వర్ణయుగం ప్రారంభమవుతుందంటే సినిమా పరిశ్రమలో సంతోషించని వాళ్ళు లేరు. కాబట్టి లెట్ us వెల్కమ్ మణిశర్మ గారు అగైన్ ఆన్ టు ది బోర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.